టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం డబుల్ ఎస్ట్మార్క్ మూవీ చేసిన విషయం తెలిసిందే. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రంలో కావ్య దాపర్ హీరోయిన్ గా అయితే నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది. సాంగ్స్ తప్ప మిగతా షూటింగ్ అంతా పూర్తి అయినట్లయితే తెలుస్తుంది. ఈ క్రమంలో మేకర్ సడన్ గా క్రేజీ అప్డేట్ అయితే ఇచ్చారు. మూవీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నట్లయితే ప్రకటించారు. దాంతో పాటు పవర్ఫుల్ పోస్టర్ అయితే షేర్ చేశారు. అందులో రామ్ వేరే లెవెల్ అయితే ఉన్నాడు. విభూతి పట్టుకొని పవర్ఫుల్ బ్యాడ్ లుక్ అయితే కనిపించాడు. పోస్టర్ బ్యాక్గ్రౌండ్ లో శివలింగంతో పాటు ఇంట్రెస్టింగ్ జ్వాల పరికరాన్ని చూపించారు మేకర్స్. అయితే టీజర్ లో కూడా శివుడి రిఫరెన్స్ తో రామ్ డివోషనల్ గా అయితే కనిపించారు. దీంతో ఈ చిత్రం క్లైమాక్స్ లో అదిరిపోయేలా ఉంటుందైతే టాక్. మొత్తానికి పోస్టర్ మూవీ పైన అయితే పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తుంది. అయితే రామ్ ఫ్యాన్స్ ఇప్పుడు రిలీజ్ డేట్ అప్డేట్ తో హ్యాపీగా అయితే ఉన్నారు. అల్లు అర్జున్ అభిమానులు మాత్రం షాక్ అవుతున్నారు. ఇప్పటికే పుష్ప 2 పోస్ట్ పోన్ అవుతుందని జోరుగా ప్రచారం సాగుతుంది. మేకర్స్ ఇప్పటి వరకు రెస్పాండ్ అయితే ఇవ్వలేదు. ఇంతలో డబుల్ స్మార్ట్ ఆగస్టు 15న రిలీజ్ అవుతుందని అనౌన్స్ అయితే వచ్చింది. పుష్ప 2 పోస్ట్ పోన్ అవుద్దని తెలిసి పూరి ఆ డేట్ ను లాక్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చి పుష్ప 2. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో 2011లో చివరిలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంతలో పుష్ప 2 కూడా సందడి షురు అయితే అయింది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 సినిమా నుంచి అయితే ఇప్పటికే 2 పాటలు ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. ముఖ్యంగా ఇటీవలే వచ్చిన కపుల్ సాంగ్ కి విపరీతమైన క్రేజ్ అయితే దక్కింది. తక్కువ సమయంలోనే వ్యూస్ లో సెంచరీ అయితే కొట్టింది. ఇప్పటి వరకు అన్ని భాషల్లో కలిపి కపుల్ సాంగ్ 100 మిలియన్ల వ్యూస్ ను రాబట్టడంతో పాటు లక్షల్లో లైక్స్ అయితే దక్కించుకుంది. ఈ మధ్య కాలంలో ఏ పాటకు దక్కని ఆదరణ 'సూసేకి' పాటకైతే లభించింది. 'పుష్ప 2' సినిమా నిన్న మొన్న వరకు ఆగస్టు 15న విడుదల చేస్తారని అంతా భావించారు. ఆ తేదీని అధికారికంగా అయితే ప్రకటించారు. కానీ గత 2 రోజులుగా విడుదల విషయంలో అయితే చాలా పుకార్లయితే వినిపిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతికి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన సినిమాలన్నీ తెలుగులో కూడా డబ్ అవుతున్నాయి. రీసెంట్‌గా ఆయన యాక్ట్ చేసిన 'మహారాజా' మూవీ ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. జూన్ 14వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకొని దూసుకుపోతుంది. ఫ్యామిలీతో థియేటర్‌లో చూడదగ్గ మూవీ అని మౌత్ టాక్ రావడం వల్ల సినిమాకు ప్లస్ పాయింట్‌గా అయితే మారింది. విజయ్ సేతుపతి యాక్టింగ్ వేరే లెవెల్‌లో ఉంటుందనైతే అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1915 స్క్రీన్‌లలో రిలీజ్ అయిన ఈ మూవీ అన్ని సెంటర్‌లో భారీ వసూలైతే రాబడుతుంది. ఫస్ట్ డేనే వరల్డ్ వైడ్‌గా 10,00,00,000కు పైగా క్రాస్ వసూలు సాధించినట్లు ట్రేడ్ వర్గాలైతే చెప్తున్నారు. వీకెండ్‌లో మంచి వసూలు రాబడుతుందనైతే అంచనా వేస్తున్నారు. ప్రముఖ టికెట్ సెల్లింగ్ యాప్ బుక్ మై షోలో గత 24 గంటల్లో 2,00,000 పైగా టికెట్లయితే బుక్ అయ్యింది. 2,00,000 మంది సినిమా చూసేందుకైతే టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా సాగుతున్నట్లు టాక్ అయితే వినిపిస్తుంది. మొత్తానికి 'మహారాజా' థియేట్రికల్ రన్స్ అయితే సక్సెస్‌ఫుల్‌గా అయితే సాగుతుంది. దట్స్ ఆల్ టుడే. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం అయితే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్‌గా ఉంటుంది. థాంక్ యూ.